వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన దువ్వాడ మాధురి గారు, దివ్యల మాధురి గారు ఆవిడ ఎంతసేపటికి నేనే గొప్ప, నా వైల్డ్ గా వచ్చాను, వైల్డ్ గా బిహేవ్ చేస్తానని ఇదిలోనే ఉన్నారేమో అనిపించింది నాకు. ఈ రోజు దివ్య గారితో గొడవ పెట్టుకున్నాక అసలు ఏంటంటే, దివ్య వచ్చేసి రేషన్ మేనేజర్ అండ్ ఫుడ్ మానిటర్ కాబట్టి వంట వండిన తర్వాత అందరికి 16 పోర్షన్స్ చేస్తున్నారు. హౌస్ లో ఒక రూల్ అయితే పాస్ చేశారు, రేషన్ మేనేజర్ తెలియకుండా కూర అనేది టచ్ చేయకూడదని చెప్పి. మాధురి గారు ఆకలిస్తున్నారు, ఎలా తిన్నారు, కొద్దిగా అయితే పోర్షన్ తిన్నారు. అయితే ఆ క్వశ్చన్ ని రైజ్ చేసింది దివ్య. సారీ అండి, ఆకలేసి తినేస్తాను, తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం ఇలా రిపీట్ కాదు అని చెప్పేస్తే అయిపోయేది అక్కడ. కాకపోతే ఇక్కడ మీరు నాతో మాట్లాడలేదు కదా, మిమ్మల్ని ఎందుకు అడగాలి, నేనేమీ ఎక్కువేం తీసుకుని తినలేదు అనేసి అన్నట్టు మాట రేస్ చేశారు. దివ్య ఏమంటుందంటే, నువ్వు ఎంత తిన్నా రేషన్ మేనేజర్ పర్మిషన్ తీసుకొని తినాలి కదా అని చెప్పేసి ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు. మాధురి అంటారు, నీకు నాతో మాట్లాడడం ఇష్టం లేదు కదా, నిన్ను ఎలా అడగాలని చెప్పి పాయింట్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. దాన్ని చాలా లాగ్. దివ్య ఏమంటుందంటే, నేను పర్సనల్గా మాట్లాడొద్దని చెప్పాను, ప్రొఫెషనల్గా ఇది నా రేషన్ మేనేజర్, నా రెస్పాన్సిబిలిటీ, మీరు అడగాల్సింది మీ రెస్పాన్సిబిలిటీ అనేసి అంటారు. దీన్ని కోపం వచ్చి మాధవి గారు, నాకు రేషన్ మేనేజర్ నచ్చలేదు, ఆవిడని తీసేస్తే నేను వంట చేస్తాను కూర్చుంటారు, ఎంతమంది బతిలాడుతున్నా కావాలని ఓవర్ యాక్షన్. ఆర్గ్యుమెంట్లో సంజనాకి తాతగారులాగా ఎవరు చెప్పినా అనకుండా ఆవిడ స్టాండ్ అయ్యి, నేనే వైల్డ్గా వచ్చాను, వైల్డ్గా ఆడదాం అనుకుంటున్నారు, ఇలా చేస్తే 1 వీక్లోనే బయటకు వస్తారని ఆవిడకి అర్థం కావట్లేదు. ఇంకా ఆల్రెడీ బయట నెగిటివ్గా ఉన్నారని తెలుసు, దాన్ని పాజిటివ్గా మలుచుకోవడానికి ట్రై చేయకుండా ఎందుకండి మీకు మాధురి గారు ఈ గొడవలన్నీ? వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్లు అయితే నాకు దివ్య గారే సామరస్యంగా మాట్లాడారు, మాధురి గారే రెచ్చగొట్టినట్టు మాట్లాడారు అనిపించింది. నాకు దివ్య గారిదే రైట్ అనిపించింది. మాధురి గారు కొద్దిగా మాటలు అవి జారుతున్నారు అనిపిస్తుంది. నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే కనుక ఒక లైక్ చేసి షేర్ చేయండి.